చూడండి, సహోదరి పేరు అంజలి. లే హ్యాండ్ ప్రేయర్కి సహోదరి హైదరాబాద్ నుండి రావడం జరిగింది. తన పరిస్థితి ఏంటంటే 10 సంవత్సరాల క్రితం ఎన్నుపోస్కి గ్యాప్ వచ్చి ఆ 10 సంవత్సరాల నుంచి కానీ ఆమె ఇబ్బంది పడతా వచ్చింది. 4 రోజుల క్రితము సివియర్ అయిపోయింది, బాగా సివియర్ అయిపోయి మరి బెల్ట్ వేసుకోవడం, మరి కూర్చోలేకపోవడం, నడవలేకపోవడం, పడుకోలేకపోవడం, అట్లా బాగా ఇబ్బంది పడతా ఎన్నుపోస్ ప్రాబ్లంతో వేరు హాస్పిటల్కి 4 హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వారు చూసి, అమ్మ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎన్నుపోస్ ఆపరేషన్ చేయాలి, నువ్వు ఇంత ఆపరేషన్ చేస్తే బ్రతకవు, నీ ప్రాణానికి ప్రమాదం, ఇది ఆపరేషన్ చేయడం కుదరదు, నీకు ఆపరేషన్ వద్దు అని చెప్పి ఆమెను బతిల్లాడారంట. ఆమె వెళ్ళి డాక్టర్లను గడ్డం పట్టుకుని, అయ్యా నీ నొప్పికి బాధపడుతున్నా, తట్టుకోలేకపోతున్నా, నాకు ఏదో ఒకటి చేయండి అయ్యా అన్నా కానీ డాక్టర్లు అన్నారంట, అమ్మ వద్దమ్మా, అది నీ ప్రాణానికి ప్రమాదము, వద్దు అని చెప్పేసి పంపించేశారంట. అలాంటి పరిస్థితులలో మొన్న జరిగిన లే హ్యాండ్ ప్రేయర్కి సహోదరి హైదరాబాద్ నుండి రావడం జరిగింది. మరి ఈ సహోదరికి నేను ఆ రోజు ప్రేయర్ చేశాను, ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ముట్టి స్వస్థపరిచాడండి. హల్లెలూయా. ఆ రోజు సహోదరి ఇచ్చండి ఈ బెల్ట్ పెట్టుకొని వచ్చింది. చాలామంది 100 మంది ఉన్నారు ఇక్కడ లే హ్యాండ్ ప్రేయర్కి వచ్చిన వాళ్ళు. బెల్ట్ వేసుకొని వచ్చింది ఆ రోజు నడవలేని పరిస్థితిలో. ఆమెకు ప్రేయర్ చేసిన తర్వాత నడిచి ఈ బెల్ట్ ఏడ్ని వదిలిపెట్టిపోయింది. మళ్ళీ ఈరోజు హైదరాబాద్ నుండి సాక్ష్యం చెప్పడానికి వచ్చిందండి. హల్లెలూయా. ఇప్పుడు మంచి పని చేసుకోలేస్తున్నావా? వంగుతున్నాను, లేస్తున్నాను, అసలు బలహీనత అనేది లేదు నాలో. ఫస్ట్ నేను 10 సంవత్సరాల ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలా ఉన్నాను. బెల్ట్ లేనిది అసలు బాత్రూమ్ కూడా పోలేను. బెల్ట్ లేనిది ఇప్పుడు వారం రోజుల నుండి నడుస్తున్నా, లేస్తున్నా. అసలు బెల్ట్ ముందు పెట్టుకున్న ముందు కూడా నేను పండుకోలేను, నిలబడలేను, కూర్చోలేను. ఈ కాలు మంట, బొక్కలు ఇటు కుచ్చుకపోవడం అసలు తట్టుకోలేని పరిస్థితి. బెల్ట్ లేనిది ఒక 5 నిమిషాలు కూడా నడవలేదు. వారం రోజుల నుండి నా యేసయ్య నా నుండి బెల్ట్ను దూరం చేసి అన్నయ్యలే ఉండి నాకు ఎంతో మేలు చేసి నేను సమృద్ధిగా దేవుడు నన్ను ఎంతో బలంగా వాడుకున్నాడు. దేవుని దీవించినగాక. అయ్యగారిను అమ్మగారిను ఇంకా బహు గొప్పగా వాడుకోవాలని నేను అయ్యగారుల కోసం ప్రేయర్ చేస్తున్నాను, ఆనందపడుతున్నాను. నా పరమ వైదికుడే నన్ను బాగు చేస్తాడు. ప్రభా, నన్ను ఎవరు బాగు చేస్తారయ్యా? మరి నువ్వే లోక వైదికులు వద్దన్నారయ్యా. నేను ఒక అన్యురాలు నాయనా, అన్యురాలప్పటికీ కూడా నన్ను ప్రేమించావయ్యా. అయ్యా, నన్ను ప్రేమించి చేరదీసి నీ అరచేతిలో చెక్కుకున్నావు. లోక డాక్టర్లు నన్ను బాగు చేయనంటూ నేను ఏం చేయాలని ఏడుచుకుంటా బెడ్ మీద పండుకున్నప్పుడు ఇదే రూపము పట్టు వస్త్రాలు కట్టుకొని వచ్చి ఆ నడుముకు తెల్ల చున్ని కట్టుకొని నేను నిన్ను బాగు చేస్తానని వచ్చి నిలబడితే, ఈ అయ్యగారు ఎక్కడ దొరకాలే ప్రభువా నాకని ఏడ్చుకుంటే మొరపెట్టాను. నా ఆత్మీయ తండ్రి, నేను నీలఫర్ హాస్పిటల్ చేస్తాను, అక్కడ నుండి ఒక ఆత్మీయ తండ్రి ఇక్కడికి తీసుకొచ్చి ఇదే అయ్యగారు అంటే అదే దర్శనము, ఇదే ముఖము. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా దేవునికి ఎంత ఇచ్చినా రుణము తీర్చుకోలేను. దేవుని పక్షాన్ని నేను మరణం వరకు ఆయనకు నమ్మకమైన దాసరాలుగా బ్రతుకుతానని. హల్లెలూయా. చూడండి, సహోదరి జీవితంలో ఆ రోజు ఇక్కడ బెల్ట్ వదిలిపెట్టిపోయింది. మళ్ళా చూడండి, ఈ వారం తర్వాత మళ్ళీ వచ్చింది సాక్ష్యం చెప్పడానికి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్.